ఇవాళ నేను చేయబోయే రెసిపీ చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మిరియాలు, టమాటో రసం అండి. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా టేస్టీ. తగినంత చింతపండు నానబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని మిరియాలు, కొన్ని జీలకర్ర యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు చేత్తో మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఒక 2 టొమాటోస్ వేసి మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మన మిరియాలు కారంగానే ఉంటుంది కదా, కొంతమంది స్పైసీ తక్కువ తింటారు, ఎక్కువ తింటారు, అట్లా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మొత్తం ఒక మిక్స్ చేసేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టమాటో, చింతపండు స్మాష్ చేసుకున్న మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని ఎండుమిర్చిని మొత్తం ఇలా చేత్తో ఇలా స్మాష్ చేసేసుకోండి. మొత్తం ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కారము, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. రసంలో ఖచ్చితంగా ఇంగువ యాడ్ చేయాలి. ఇంగువ యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసుకోండి. బాయిల్ అయ్యేటప్పుడు ఆఫ్ చేసుకుంటాం అన్నప్పుడు వేసుకోవాలి. రెసిపీ రెడీ అండి.